హలో అందరికీ, వెల్కమ్ టు దండే వైబ్స్. ఈరోజు నేను సీడ్లింగ్స్ కోసం సీడ్స్ పెడుతున్నాను అనమాట, చిన్న చిన్న పాట్స్లో. సో మాకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, వెదర్ బాగుంది. నేను ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో అందరు పెడతారు, కానీ నేను బయటే పెట్టాలి. అవి వెదర్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. సో అందుకని ఏప్రిల్ మిడ్ వీక్ వరకు ఆగాను అనమాట. సో నా దగ్గర ఏమేమి సీడ్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎలా పెడుతున్నాను అనేది మీకు కూడా చూపించేస్తాను. ఈరోజు నేను సాయిల్ని మిక్స్ చేయడానికి ఈ టార్బాల్ షీట్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ షీట్ని ఫుల్గా ఇలా స్ప్రెడ్ చేసి దాని మీద పాట్స్ పెట్టి ఇంకా సాయిల్ని కూడా ఈ షీట్ మీదే మిక్స్ చేస్తాను. సో దట్ తర్వాత క్లీనప్కి నాకు చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజు నేను మిరకిల్ గ్రో వాళ్ళది పాటింగ్ మిక్స్ యూజ్ చేస్తున్నాను సీడ్లింగ్స్ వేయడానికి. ఇది కౌ డంగ్ అనమాట, ఇది కూడా యాడ్ చేస్తాను. పీట్ మాస్, ఇది దీనివల్ల ఏంటంటే మనకి రూట్స్ బాగా ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట. వాటర్ స్టోరేజ్ కూడా హెల్ప్ అవుతుంది. నేను ఇది కొంచెమే యాడ్ చేస్తాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాము. నా దగ్గర చాలా సీడ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అన్నీ స్టోర్ చేసి పెట్టాను అనమాట సీడ్స్. చూద్దాం ఎన్ని సీడ్స్ వస్తాయి ఏంటి అనేది. రెడీ ఫర్ పాటింగ్. సో ఎవ్రీ ఇయర్ నేను యూజ్ చేసిన తర్వాత రీయూజ్ కోసం అన్నీ స్టోర్ చేసి పెడతాను అనమాట. ప్లాస్టిక్ చిన్న పాట్స్ కానీ అన్నీ ఇలాగా ఒక బాక్సెస్కి వేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూజ్ కోసం అని ఉంచేస్తాను. దీనిలో మట్టి పాట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, కొన్ని గ్లాస్ ఉన్నాయి, చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఆల్ ఆఫ్ ద వెరైటీస్ అన్నమాట. చూసారా ఎన్ని పాట్స్ ఉన్నాయో. ఇవన్నీ మట్టి పాట్స్, అవి ప్లాస్టిక్వి, ఇవి కూడా ప్లాస్టిక్వి, మిగతావన్నీ గ్లాస్వి, కొన్ని సిరామిక్వి కొన్ని ఉన్నాయి. అండ్ దెన్ మట్టివే ఉన్నాయి అన్నమాట కుండీలన్నీ. అన్నిటికన్నా ద టైనియెస్ట్ వన్ మా అభికి స్కూల్లో ఇచ్చారనమాట. ఒక సీడ్లింగ్ వేసేసి దీంట్లో బీన్స్ వేసి ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్. సో అది కూడా దాచిపెట్టాను. ద టైనియెస్ట్. ఈ ఇయర్ కూడా ఒక చిన్న మొక్క వేద్దాం అనుకుంటున్నాను దీనిలో. అభి విల్ బీ సో హ్యాపీ. అండ్ దెన్ వాటన్నిటి కిందకి ఇవన్నీ మూతలు అనమాట. ఈ కుండీలన్నిటి కిందకి మూతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మట్టి మొత్తం కుండీలలోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను మొక్కల కోసం పెడుతున్న సీడ్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ నుంచి సేవ్ చేసినవే అన్నమాట. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసాము. అంటే 4 years అయిపోయిందనమాట. ఈ 4 yearsలో మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాము. అవి బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, ఇంకా గుడ్ థింగ్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. పాట్స్ అన్ని చుట్టూ పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి నా దగ్గర ఏమేమి సీడ్స్ ఉన్నాయో అవన్నీ వేసేస్తాను. ఫస్ట్ కాకరకాయలు. సో ఇవి మళ్ళీ రీపాటింగ్ చేస్తాం కాబట్టి చిన్న చిన్న పాట్స్లో. ఇది చూసారా, దిస్ ఈజ్ సో క్యూట్ పాట్. మా హర్షిని డ్రా చేసింది అనమాట ఈ పాట్. ఇది ఇంకా ఇది కూడా బాగున్నాయి కదా, క్యూట్గా. వీటన్నిటిలో ఒక 2 కాకరకాయ విత్తనాలు 2 పెట్టేస్తాను అనమాట. సో దట్ ఒకటి రాకపోయినా ఇంకొకటైనా వస్తుంది అని. ఈ కాకరకాయ సీడ్స్ని కాకరకాయ చెట్టున ఫుల్గా పండిపోయిన తర్వాత సీడ్స్ కిందకి డ్రాప్ అవుతాయి. అప్పుడు కలెక్ట్ చేసినవి సేవ్ చేసి పెట్టాను. అండ్ దెన్ ఇవి సిరామిక్ పాట్స్. ఇవి కూడా 3 ఉన్నాయి. సో వీటిల్లో బెండకాయలు ఉన్నాయి. బెండకాయ విత్తనాలు వేసేద్దాం. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, బెండకాయలు ఎక్కువ కావాలి కాబట్టి. ఒకే పాట్లో ఒక 5
నాకు సీడ్లింగ్సే కావాలి కాబట్టి ఒక్కొక్క పాట్లో 5 వేసేస్తాను. అవి మళ్ళీ తీసి నేలలో వేయడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసి అవి 2 బెండకాయ విత్తనాలు వేసేసి క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ క్రాప్లో నుంచి తీసుకున్న సీడ్స్ అన్నమాట. సో నా దగ్గర కొన్ని తులసి విత్తనాలు కూడా ఉన్నాయి. సో అవి తులసి కోట, ఇది కూడా నేనే పెయింట్ చేసాను అనమాట. నా దగ్గర 3 ఇయర్స్ ప్లాంట్ ఉంది, కానీ దానికి ఇంకా ఆకులు రావట్లేదు. సో ఐ వాంట్ టు సీ ఇవి వచ్చాయి అంటే ఐమ్ హ్యాపీ. తులసి విత్తనాలు కూడా వేసేసాము. సో నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. లెట్యూస్ ఉంది, ఎంత పాట్ ఉంది. మళ్ళీ ఇది తీసి రీపోర్ట్ చేస్తాను, బెడ్స్లో వేసేస్తాను. కాకపోతే సీడ్లింగ్స్ కోసమే దీనిలో వేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక ఫింగర్ హోల్డ్ చేసేసి పుట్ సమ్ 2-3 సీడ్స్ వేసేసి క్లోజ్ చేసేస్తాను. యాక్చువల్గా ఈ వీకెండ్ మాకు ప్లాంట్ సేల్ ఉంది. ఆ సేల్కి వెళ్తే ఇంకా వెరైటీ ఆఫ్ వెజ్జీస్ వస్తాయి. ఇది కూడా అయిపోయింది. I'll put it aside. I have some cabbage seeds also. అవి కూడా వేసేస్తున్నాను. జస్ట్ ఒకటే వేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఎక్కువ సీడ్స్ లేవు. జస్ట్ ఒక 10 సీడ్సే ఉన్నాయి. బర్డ్స్ చూసారా ఎంత చక్కగా అరుస్తున్నాయో. సో లాస్ట్ ఇయర్ దోసకాయలని ఇట్లా టిష్యూలో తీసి పెట్టాను అనమాట, సీడ్స్ ఎండబెట్టాను. సో అవి కూడా కొన్ని వేసేస్తాను. అల్లో వేసేస్తాను కాబట్టి చిన్న వాటిలో వేసేస్తున్నాను. జస్ట్ ఇన్ పాట్. I think I have yes, ఈ పాట్లో ఇది కాకరకాయలు అనమాట. ఆల్రెడీ కాకరకాయలు వేసాను కదా, కానీ ఇదేంటంటే చిట్టి కాకరకాయలు సీడ్స్ ఓన్లీ 4 ఉన్నాయి. ఐ సేవ్ దెమ్ అనమాట. లాస్ట్ ఇయర్ ఎప్పుడు బై మిస్టేక్ ఒక చిట్టి కాకరకాయ వచ్చింది, పండించి సీడ్స్ సేవ్ చేశాను అనమాట. సో ఇది కూడా పెట్టేశాను ఇన్ దిస్ పాట్. చిట్టి కాకరకాయలు ఇన్ వైట్ పాట్. ఈ పాట్ ఐస్ క్రీమ్ పాట్ ఫర్ సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ ఎందుకంటే సన్ఫ్లవర్ సీడ్స్ కోసమే, ఓన్లీ సీడ్స్ ఫ్రై చేసుకొని తినడానికి చాలా బాగుంటాయి అండ్ హెల్తీ ఆల్సో. సో ఇవేంటంటే వచ్చింది, ఇవి పాట్లోనే ఉంచేస్తాను అనమాట, కింద అస్సలు వేయను. ఎందుకంటే డీర్స్ ఇవి పైన ప్యాటియోలో ఉంచేస్తాను ఈ పాట్ వచ్చిన తర్వాత. ఎందుకంటే కింద పెట్టానంటే ర్యాబిట్స్, డీర్స్ అస్సలు ఉంచమన్నమాట. బీరకాయలు ఉన్నాయి, ఈ పాట్లో బీరకాయలు వేసేస్తాం. ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయలు వేద్దాం. కిచెన్లో ఉండే ఎండుమిరపకాయల నుంచి సీడ్స్ తీసుకొని అవే వేసేస్తాను అనమాట. బాగా వచ్చేస్తాయి, ఎవ్రీ ఇయర్ బాగా వస్తాయి. వీటిని ఒక్కొక్కటి వేయక్కర్లేదు అనమాట, నారు వచ్చేస్తుంది. నారు తీసి కింద వేసేసుకోవచ్చు. పాట్లో కారబంతులు వేస్తున్నాను దీనిలో, సో దట్ చక్కగా పాట్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. నాకేంటంటే కారబంతులు చక్కగా వినాయక చవితికి వచ్చేస్తాయి అన్నమాట. సో జస్ట్ పెట్టేసి లోపలికి ఇలా ప్రెస్ చేసేస్తే ఒక 10 వచ్చేసినా చాలన్నమాట. అవి తీసి కింద వేసేసుకొని చక్కగా పండగలకి బాగా మాల కట్టుకోవడానికి, వాకిలికి తోరణం కట్టుకోవడానికి బాగా వచ్చేస్తాయి. సో ఇది కూడా అయిపోయింది. 3 పాట్సే మిగిలాయి. చూస్తాను ఏమి సీడ్స్ ఉన్నాయో. సరే ఇట్లా నేను కిచెన్లో యూజ్ చేసిన క్యాప్సికమే అనమాట ఇది. అవే సీడ్స్ వేస్తున్నాను. సో ఇవి ఆల్మోస్ట్ ఒక 10
సీడ్స్ వరకు ఉన్నాయి. అవన్నీ దీంట్లో వేసేసి ఫైనల్గా ఐ హ్యావ్ చిక్కుడుకాయలు. మంచి సీడ్స్ ఉన్నాయి, చిక్కుడుకాయ సీడ్స్. దీనిలో ఒకటి అండ్ దెన్ దీనిలో ఒక 2 వేసేసాను. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డన్. అన్నీ అయిపోయి ఇప్పుడు ఇది మొత్తం క్లీనప్ చేసేయాలి. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం. చిన్నగా చిన్నగా వచ్చేసారు పక్షులు. గూటికి చేరిన వేళ 3 పక్షులు. నాన్న పక్షి పిల్లల్ని తీసుకెళ్లారనమాట సైకిల్ నేర్పించడానికి. అయిపోయిందా? ఈ చిన్న పక్షికి సైకిల్ తొక్కటం ఇష్టం, ఈ పెద్ద పక్షికి ఓకే ఓకే ఇష్టం. ఎందుకు మనం లాన్ ఫర్టిలైజర్ వింటర్లో వీడ్ కంట్రోల్ కోసం హెర్బిసైడ్ కొట్టేవాళ్ళం. ఈ ఇయర్ కొంచెం చలి ఎక్కువ ఉందని ఆ పని చేయాల, అందుకని ఈ యాక్టివిటీ అయింది. ఇవాళ 1 వెరైటీ ఆఫ్ గ్రాస్ ఆల్ క్లియర్. సో నెక్స్ట్ వాన పడ్డప్పుడు లాన్ ఫర్టిలైజర్ ఇస్తే మొత్తం పచ్చదనమే అయిపోతుంది. ఓకే, మీరు వస్తున్నారా పిక్ చేయడానికి? ఓకే, ఇద్దరిని ఎంప్లాయ్ చేశా 5 4 ఓకే పొలం పని చేయడానికి. ఓకే 5 4 3 2 1. అభి స్టే దేర్. అభి 5 4 3 2 1 గో. పక్కన బౌల్లో అవి తీసుకోకూడదు నాన్న, నీవి పిక్ చేయాలి. దట్స్ చీటింగ్. నువ్వు గడ్డిలోనే వేస్తున్నావు కన్నయ్య, బాస్కెట్లో కన్నా కూడా. ఇంకా ఉన్నాయి. ప్యాంట్ పాడవుతుందిరా. వాడి దాని మీద కన్నా కూడా పక్కన వాళ్ళ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నీది ఫిల్ చేయి. చూడు ఎంత మట్ అయిపోయిందో టీ షర్ట్ ఇంకా ప్యాంట్. నీ పక్కనే ఉన్నాయి, బాస్కెట్ పక్కనే. No, you don't need to. You don't need to da. You don't need to count. See, the many times you fill this basket, that guy is the winner. First time. You didn't tell me that. Cheating. 1. Yeah. 2 is here. 2 is here. Yeah. Kani. ఏంటండి? 3. ఓకే. A few moments later. ఈరోజు ఇది మొత్తం క్లీన్ చేయడానికి వచ్చాను అనమాట కిందకి. బిట్ మొత్తము మింట్ ఫుల్గా స్ప్రెడ్ అయిపోతుంది, తీసేసి వెజ్జీస్ వేద్దామని క్లీనప్ చేస్తున్నాను అనమాట మొత్తము. సో కొంచెం క్లీన్ చేశాను. ఇక్కడ ఒక బండ ఉంది, దాని కింద కూడా మింట్ పెరుగుంది. సరే తీద్దాం అని చెప్పి తీస్తున్నా. అండ్ దెన్ పాము వచ్చింది, అది ఈ గడ్డిలోకి వెళ్ళింది. చూడాలి ఇప్పుడు, నేను పిలుస్తున్నా అది ఎక్కడుంది. ఇది మొత్తం ఇప్పుడు ఎట్లయినా క్లీన్ చేయాలి, కానీ అది ఎక్కడ వెళ్ళింది అనేది ఇప్పుడు నేను ఎట్లా గ్లౌజ్ వేసుకున్నా, చెయ్యి పెట్టి తీసాను కూడా. అట్లా రాలేదు, నేను 2 సార్లు ట్రై చేశాను, అలా రాట్లా. ఇదిగో చెయ్యి జాగ్రత్త, కొరుకుతుందేమో. అమ్మో అది తీసిందండి.
ఇదే ఇదే చెయ్యి మీద పడుతుంది నీకు. అదే చూడు ఎలా ఉంటుందో. మింటిలోకి రావని చెప్తే మింటి వేసా. మింటిలో ఏం చేస్తున్నావు వచ్చి నువ్వు? పాము పిల్ల, బేబీ స్నేక్. ఇంత అవార్డు లాగా పట్టుకున్నాడు డాడీ, అవార్డు ఇచ్చినట్టు దానికి. బట్ ఇట్స్ అ గార్డెన్ స్నేక్. నేచర్ నీ ఎంజాయ్ చేస్తున్నావా? క్రికెట్ వేసి వస్తారండి. వేసేసిరా. సో అప్పుడప్పుడు పాములు వచ్చినప్పుడు ఇలా పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ వేసి వస్తుంటాం అన్నమాట. చిన్న చిన్న గార్డెన్ స్నేక్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే పాము చూస్తే నాకు చాలా చాలా భయం. అది కరిచినా కరవకపోయినా చూస్తేనే ఏంటో బాడీ ఒకలాగైపోతుంది. ఒక 1/2 అవర్ to 40 minutes క్లీన్ చేసిన తర్వాత దిస్ ఈస్ హౌ గ్రౌండ్ లుక్స్. ఇప్పుడు బెడ్స్ వేద్దామండి. బెడ్స్ ఓకే. కొంచెం మట్టి తవ్వి, మాకు ఇంతవరకు గ్రౌండ్ ఉంది, అక్కడంతా కాంక్రీట్ ఉందన్నమాట. సో అది యూజ్ చేయలేము, ఓన్లీ ఇంతవరకే యూజ్ చేయొచ్చు. ఇక్కడే పాము వచ్చి మింట్ ప్లాంట్స్ అన్నీ తీసేసాము. ఇప్పుడు బెడ్స్ పెట్టి సాయిల్ వేయాలన్నమాట. సో ఇది క్లీన్ చేయడానికి మేము యూజ్ చేసిన టూల్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూసారా మింట్ ఫుల్గా పెరిగిపోతుంది అన్నమాట. జస్ట్ ఒక చిన్న కొమ్మ. పెస్ట్ బ్యాన్ ఆయన మాకు ఒక సజెషన్ ఇచ్చాడనమాట, మీరు 4 వైపులా మింట్ వేసుకోండి పాములు రావు అని. కానీ ఈరోజు మింట్లోనే పాము ఉంది. ఇవి దీనిలో నుంచి బయటికి వచ్చేసి మరీ పెరుగుతున్నాయి అన్నమాట. ఇవి కూడా తీయాలి. ఇక్కడ కూడా. సో ఇవే అన్నమాట గార్డెన్ బెడ్స్. ఇవి ఆల్రెడీ చేసేసి ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది ఇక్కడ అగ్రికల్చర్ సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇంట్లో చేసి పెడతారు. ఇవి ఆల్రెడీ దొరికిన వేస్ట్ వుడ్తో వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టి చాలా, అంటే మనం చేసుకున్న అంత కాస్ట్ పడుతుంది. సో అవి ఓపెన్ చేస్తే మనకి బెడ్ అయిపోతుంది, నీట్గా బెడ్ అయిపోతుంది అనమాట అది. అండ్ దెన్ కింద క్లిప్స్ ఉన్నాయి, అవి గ్రౌండ్లోకి పెట్టేయచ్చు, ఐరన్ క్లిప్స్. ఇవి వాళ్ళు రెడీమేడ్ చేసి కొంచెం అగ్రికల్చర్కి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎంతూసియాస్ట్. వాళ్ళు చేసి పెట్టి ఫేస్బుక్లో సేల్ చేస్తారు. చాలా తక్కువ, అంటే పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఎంత అండి ఒక్కొక్క బెడ్ మనం కొనింది? అది వచ్చి $20 అనమాట ఈ బెడ్ వాళ్ళు చేసి. మేము ఇలాంటివి ఒక 6 ఎక్స్ట్రా కొన్నాము. లాస్ట్ ఇయర్ 3 వేసేసాము, ఈ ఇయర్ ఒక 3 వేస్తున్నాం అనమాట. సో ఇట్లా ఫిట్ అయిపోతుంది. ఇట్లా కింద బాటంలో క్లిప్స్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. ఇట్లా వచ్చేస్తుంది అనమాట చక్కగా. ఇప్పుడు ఇక్కడ ఒకటి, దెన్ ఇంకొకటి ఇక్కడ వేయాలన్నమాట. 2 పెడదాం అనుకుంటున్నాము. నాకు ఎందుకంటే మాకు ఇది ఈస్ట్, మార్నింగ్ సన్ మాకు ఓన్లీ ఇటువైపే పడుతుంది అనమాట. మాకు హౌస్కి అటువైపు చెట్లు వేయడానికి ఉండదు, ఇటే వేసుకోవాలి. సో ఈ ప్లేస్ని కూడా యూస్ చేసుకుందాం అని ఇక్కడే పెడుతున్నాం బెడ్స్ అన్నీ. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. రబ్బర్ హ్యామర్ ఇవ్వనా? సో అక్కడ నుంచి తీసేసిన ఇవి బల్బ్స్ ఉన్నాయి, ఇంకొక దగ్గర ఎక్కడైనా పెడదామని ఉంచాము ఇవి ఇంతవరకు మాత్రం. అబ్బి కూడా హెల్ప్ చేయడానికి వచ్చేసాడు. ఏం చేస్తున్నాడు అబ్బి? మెజర్ చేస్తున్నావా? ఎన్ని ఫీట్స్ ఉన్నాయో? It's not feet, it's inches. How many inches is 1 feet? 12.
ఎస్, మా మెజరింగ్ మాస్టర్ మెజర్ చేసి కరెక్ట్ ఉన్నాయా, దీనిలో మెడల్ ఉన్నాయా, Here, Lynn. పాయింటర్స్ అన్నీ కరెక్ట్ Need ఉన్నాయా to put నాన్న? this down, Lynn. Metal? ఇంకొంచెం కిందకి వేయాలి అది. No, this. Yeah, see. Yeah, there. There you go. Yeah. See here. కరెక్ట్ వచ్చాయా? ఎట్లా చెప్తావు చెప్పు, చూపి నాకు. If this thing is in the middle, then that means Even. it's all good. ఈవెన్ ఉందని. వాట్ వై యు రన్నింగ్? Good job. గుడ్ జాబ్ కన్నయ్య. Come on. కేర్ఫుల్ వైల్ వాకింగ్, సో మెనీ టూల్స్. వచ్చే జెట్ స్కేలర్ ఇప్పుడే చెప్పాడు మాకు. ఎలాగా? ఈవెన్ ఉందంట. పర్ఫెక్ట్. ఇది కూడా ఈవెన్ ఉందా చూడు, అది ఇంకా కొట్టాలి. ఇది కూడా మెడల్ కొంచెం ఇటుకుంది, బట్ ఇట్స్ ఓకే, ఫిట్ అయిపోతుంది. ఈ రోజుకి ఇంతే, మట్టి రేపు వేస్తాం. మా చెర్రీస్ అన్నీ చెట్టుకే పండేస్తున్నాయి. And then one cherry eaten by bird also. సో ఈరోజు ఇంకొంచెం చల్లపడిన తర్వాత, ఇట్స్ ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ, ఎండగా ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత వచ్చి మేము చెర్రీస్ పిక్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.